ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం బాధ కూడా పడ్డాను. నేను మొత్తం నియోజకవర్గంలో బూట్లు సాక్స్ నేను ఇస్తుంటే కొంతమంది ఫ్యాక్టరీల నుంచి పైసలు తీసుకొని ఇచ్చిండని అన్నారు. గంగపూర్ గ్రామం నుండి ఇక్కడి నుండే మాట్లాడుతున్నాను. చెన్నకేశ్వర స్వామి భక్తుడిగా చెన్నకేశ్వర స్వామి పైన ఒట్టేసి చెప్తున్నాను, నా కుటుంబం నుండి నా పైసలు ఇచ్చే బూట్లు ఇస్తాను. నేను దేవుని మీద ఒట్టేసి చెప్పినానంటే నేను అసలు మాట్లాడేదే నిజం మాట్లాడతాను. దేవుని మీద ఒట్టేసి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇలాంటి చిల్లరగాన్లు రోజు పొద్దున ఏం పని ఉండదు, భార్యకు కూడా ఒక చీర కొనియరు, కానీ వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పెడుతుంటారు. 10 ఏళ్ళ నుండి ఎప్పుడైనా మీ గురించి పట్టించుకున్నారమ్మా? ఎప్పుడన్నా స్కూల్ పిల్లల నుంచి పట్టించుకున్నారా? 10 ఏళ్ళ మరమ్మతులన్నా చేయించున్నారా? మళ్ళా 1వ తారీఖు జూన్ 12వ తారీఖుకి మా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటేసారి మీకు ఒక జత బట్టలు వచ్చినాయా లేవా? ముందు ఎప్పుడన్నా వచ్చినాయా టైంకి? మళ్ళా ఇలాంటి చేయరు, కానీ చేసేటోన్ని అంటుంటే బాధగా ఉంటుంది కొన్నిసార్లు.